ముందుగా బీటీపీ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. ఇంద్రం కాలనీలో దాదాపు 15 రోజుల నుంచి నీటి సమస్యతో ఇక్కడున్న ఆడవాళ్ళు అయితేనేమి చిన్నపిల్లలు అయితేనేమి అల్లాడిపోతున్నారు. కానీ ఎటువంటి అధికారి కానీ సర్పంచ్ మేజర్ పంచాయతీకి సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ కూడా ఏమాత్రం స్పందించట్లేదు. వీళ్ళు 3-4 సార్లు పోయి ఆయన దగ్గరికి కలిసినారు, ఫోన్ చేసినారు. కానీ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను పని చేయను, మీ సమస్యను నేను పట్టించుకోను అనే విధంగా ఆయన వీళ్ళు మాట్లాడటం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఈ ఎండాకాలంలో ప్రజలకి నీళ్ళు లేకపోతే ఎన్ని ఇబ్బందులు, ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు. ఖచ్చితంగా ఏ అధికారి దీన్ని స్పందించాలో ఆయన ఖచ్చితంగా స్పందించాలి. వెంటనే ఈరోజు సాయంత్రం లోపలే వీళ్ళకి నీళ్లు వచ్చే విధంగా అధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. లేదంటే రోజుకి ఇలాంటి ధర్నాలు ఇంకా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు నీళ్ళు లేకపోతే ఏ పని చేసుకోలేము, ఏది కూడా మనము సక్రమంగా చేసుకోలేకపోతున్నాం. భోజనానికి కానీ, స్నానానికి కానీ, తాగడానికి కానీ నీళ్లు అనేది ఒక్కటే ప్రతిదానికి ఆయుధం మనకు తెలుసు. అందుకోసమే సర్పంచ్ నువ్వు అలా మాట్లాడొద్దు, తప్పది. మేజర్ పంచాయతీకి సర్పంచ్గా వహిస్తున్న బాధ్యత నీది. నువ్వు మేజర్ పంచాయతీకి నిధులు ఖచ్చితంగా అందరికంటే ఎక్కువే ఉంటాయి, నిధులు ఎక్కువే వచ్చింటాయి. కానీ నువ్వు ఏదో చిన్న మిస్టేక్లు, పైపులు కలెక్షన్ సరిగ్గా లేదు, పైపులు నువ్వు కలెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా ఈ సమస్యను తీర్చకపోతే మేము కూడా ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం, ఎంపీడీఓ దృష్టికి తీసుకుపోతాం, ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోతాం. ఎక్కడికైనా ఈ సమస్యను తీసుకుపోయి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పాటుపడి కష్టపడతాము. ఈ ప్రజలందరి తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. లేదంటే సర్పంచ్ ఖచ్చితంగా నీ ఇంటికి 2 ట్రాక్టర్లు జనాలతో ఇప్పుడు మేము రాబోతున్నాం. ఖచ్చితంగా సాయంకాలం లోపల నువ్వు ఈ సమస్యని పరిష్కరించకపోతే రేపు ఉదయం 6 గంటలకే నీ ఇంటి దగ్గర ఖచ్చితంగా 2-3 ట్రాక్టర్లు జనాలతో ఉంటాం. 15 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఓట్ల కోసము, మీరు ఓట్లు వేయించుకోవడం కోసమే ప్రజల దగ్గరకు వస్తారే తప్ప ప్రజా సమస్యల పైన మీరు పట్టించుకోరా? మరి మా పార్టీకి ఓట్లు పడాలి, మేము గెలవాలి, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజల గురించి పట్టించుకోండి సార్. ఈ ప్రజా పోరాటం నీళ్లు వచ్చేంత వరకు ఆగదు, సాగుతుందని సందర్భంగా తెలియజేస్తూ సర్పంచ్ని హెచ్చరిస్తున్నాను. తెచ్చుకుంటాము ప్రెసిడెంట్ అడిగితే నీళ్ళు లేవంటానంటాడు. మేము ఎట్టు తాగాల నీళ్ళు? మేము పట్టిస్తారు, ఎవరు పట్టిస్తారు నీళ్ళకి? నుంచి ఇందిరం కాలనీకి నీళ్ళు లేవు. ఆడవాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. ఫండ్స్ కానీ ప్రెసిడెంట్కి వచ్చింది. ఫోన్ చేస్తే వీళ్ళంతా ఫోన్ చేస్తే నీవు ఏం చెప్పుకోపో, నీళ్ళు లేవు, ఎలక్షన్ ఇది పక్క టీడీపీ కాలనీ అని చెప్పేసి 10 నెలలకు నీళ్లు బంద్ చేసినారు. ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళకి నీళ్లు బంద్ చేస్తే మాట్లాడని చెప్పి చాలా ఒత్తిళ్ళు పెట్టినారు వీళ్ళకి. అయినా కానీ వీళ్ళు ఒత్తిళ్ళకి బలి కాలేదు. ఇది పక్క టీడీపీ కాలనీ అని చెప్పేసి నీళ్లు వదలడం లేదు. మాకు ఫండ్స్ కానీ చాలా వచ్చినాయి. వీళ్ళు నాగప్ప అందరూ ఫోన్ చేస్తే నువ్వు ఎవరు చెప్పుకోపో అది అని చెప్పి మాట్లాడుతున్నాను. 4 పైపులు అది వైర్ వేసేస్తే నీళ్లు వస్తాయి, కానీ వేయడం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ప్రెసిడెంట్